హలో హలో అన్న. హలో నరేష్ అన్న, నమస్తే అన్న. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు ఈ వాహిని టీవీ ద్వారా నేను ఒకటి గవర్నమెంట్ కు అడ్వర్టైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటే ఇప్పుడు రుణమాఫీ రుణమాఫీ అని అన్నారే, మీరు రుణమాఫీ మీద కొట్లాడుతున్నారు అనేది నాకు తెలిసింది. రుణమాఫీ మీద కొట్లాడుతున్నారు. 2 లక్షలు చేస్తానన్నాడు. 2 లక్షలు సంవత్సరం లోపల కూడా చేయలేదు. 3 టర్ములు చేసిండు. 3 టర్ములు కంప్లీట్ చేసిండు. 4వ టర్ము లిస్ట్ లో పేరు ఇచ్చిండు. 4వ విడత 4వ విడత లిస్టులో కొన్ని లిస్టులు వచ్చినాయి. 4వ విడత వచ్చినాయి. అవును. అలా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా యాడ్ కాలేదన్న. మీ ఒక్కరికా ఎవరికా? ఎవ్వరకు అసలు. సూర్యాపేట డిస్టిక్ మోతే మండలం హుస్సేనాబాద్ గ్రామం. నా పేరు కట్కూరి సైదారెడ్డి. ఓకే. సైదారెడ్డి. 4 ఎకరాల 13 గుంటలు ఉంది నాకు. నాకు 1,61,000 ఉంటే అల్లా వచ్చింది, పేరు వచ్చింది. నాది కాదు, మా ఊళ్ళో పాపం ఒక్కలది కాదు, అందరి చెప్తుండే. 4వ విడత ఒక్క రూపాయి మాఫీ కాలేదు. ఇప్పుడు 4వ విడతల పేరు వచ్చి పైసలు పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి అంటే మెసేజ్ కూడా పెట్టారు. ఇప్పుడు కూడా పెట్టమంటే పెడతారు. మీకు ఎందుకు రాలేదట మరి? అడగాల్సింది కదా. పోయి అడిగితే గవర్నమెంట్ ఇవ్వలేదు. బ్యాంకు వాళ్ళు అడిగితే ఏమంటారు అంటే గవర్నమెంట్ ఇవ్వలేదు అని అంటున్నారు అనమాట. పేరు ఎట్లా ఇచ్చిరట? పేరు ఆ పీడిఎఫ్ ఫైల్ కూడా నాకు తెలుసు. నేను 4వ విడతల పేరు వచ్చి పైసలు పడిన వాళ్ళు చాలా మంది నాకు ఐడియా ఉన్నారు, కానీ వచ్చిన వాళ్ళు కూడా ఐడియా ఉన్నారు. నేను అనేది మీకు ఏం చెప్తున్నారు అధికారులని నా ప్రశ్న. అధికారుల కాడికి పోతే వస్తాయి అంటారు అని చెప్పిన అదే అంటారు. ప్లస్ బ్యాంక్ ఆయన కాడికి కూడా పోతే వస్తాయే, కొద్దిగా లేట్ అయితే అని అంటాడు. అదొకటి. అది కారణం అదే అర్థం కావట్లేదు. అదొకటి. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఈ మంత్రి గారేమో 2 లక్షలకు పైన ఉంటే వెయ్యను అన్నాడు. అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయినాక కూడా లాస్ట్ 1 మంత్ బ్యాక్ లో కూడా మినిమం 2 లక్షల వరకు, అంటే ₹1 తక్కువ 2 లక్షల వరకు నేనేస్తా, మిగతా పై మీరు అడ్జస్ట్ చేసుకోండి అని అన్నాడు. అదొకటి ఇదైపోయింది. ఈ రెండిటికి కారణం ఎలా, ఏం చేస్తే బాగుంటది, అది దానికోసమని నేను మీకు కాల్ చేసింది అనమాట. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది, అప్పుడు ఉన్న పార్టీ చెప్పింది, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వస్తే ఖచ్చితంగా పైన ఉన్నాయి చేస్తాము, లోపల ఉన్నాయి చేస్తాము అన్నీ అని చెప్పారు. ఇలా మాట తప్పారు. ఇప్పుడు ఏం చెప్పమంటారు చెప్పు, మీరేం చెప్పదలుచుకున్నారు? మాట తప్పారు. ఇది కరెక్టా? ఇప్పుడు మాది కాంగ్రెస్ గవర్నమెంట్. మేము ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఇట్లా చేసినాము, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రీ కరెంట్ యాడ్ చేసినాము. కేసీఆర్ గారు చేయలేకపోయారు కాబట్టినే ఆయన తీసి పక్కకు పెట్టి నిన్ను తీసుకున్నా. మిమ్మల్ని ఏకవచనంతో పిలవద్దు, మిమ్మల్ని తీసుకున్నా. అబ్బో, ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తారు. చిన్నోనికి చదువు ఉంటే అతనికి చదువుని బట్టి విలువ ఇవ్వాలి. చిన్నోడని చెప్పి తీసేయకూడదు, పెద్దోడని చెప్పని నెత్తిన పెట్టుకొని తిరగకూడదు. వయసుతో సంబంధం లేదు. సరే, వయసుకి ఇచ్చేది గౌరవం మాత్రమే, బట్ జ్ఞానానికి తెలివికి వయసుతో సంబంధం లేదు. అది మీరు అన్నారు కాబట్టి మీరు కేసీఆర్ గారిని తీసి పక్కకు పెట్టి మీకు ఇచ్చారు. మీరు ఇప్పుడు రైతు పరంగా మంచి చేసింది ఏంటిది? ఏం చేయలేదు కాబట్టినే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు రెండిటి కూడా టైం క్రాస్ అయిపోయి కూడా 1.5 year అవుతుంది. దగ్గర 16 నుంచి 18 నెలలు అయింది. అన్న సైదన్న, ఒక మాట చెప్తా. ఇప్పుడు ఉన్న ప్రకారంగా మీ 4వ విడత పేర్లు వచ్చి పైసలు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరంతా బేఫికర్గా ఉండుర్రి. ఏం కంగారు లేదు, ఏం టెన్షన్ లేదు. మీ పేరు వచ్చింది అంటేనే ఫస్ట్ మీ పని అయిపోయినట్టు, అంటే 99% మిమ్మల్ని ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్టు, క్లియర్ చేస్తామని చెప్పినట్టు. జస్ట్ అంటే మీకు ట్రెజరీ నుంచి డబ్బులు మీ అకౌంట్లోకి రిలీజ్ అవ్వాలి అంతే. అదే ఒక ఇష్యూ తప్ప ఇంకోటి ఏం లేదు. వీళ్ళు ఓన్లీ 3,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పిన మాట శుద్ధ అబద్ధం. కొంత రిలీజ్ చేస్తూ మొన్న మిస్టర్ ప్రణయ్ అని మన దాంట్లో మెసేజ్ పెడతాడు ఒక బ్రదరు మన యూట్యూబ్లో. ఆయన చెప్పింది మొన్న లాస్ట్ మంత్లో, అంటే ఫిబ్రవరిలో, ఇది మార్చి కదనే, ఫిబ్రవరి చివరిలో పడ్డాయి లేదా మార్చి స్టార్టింగ్లో కూడా పడ్డాయి. వాళ్ళు మెసేజ్లు పెట్టారు నాకు చాలామంది. అందుకే కంటిన్యూగా అప్పుడు ఇప్పుడు మన దాంట్లో చూసేవాళ్ళు కొద్దిమందే చూస్తారు, చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు అందరూ కూడా మెసేజ్ పెట్టారు. సో 4వ విడత డబ్బులు కొన్నిగా పడుతున్నాయి. ప్రభుత్వం కూడా పడుతున్నాయనే చెప్పింది, కానీ ఎక్కడ కూడా పడట్లేదు, ఆపేసినామని చెప్పలేదు. 3,000 కోట్లు అవి రిలీజ్ చేసింది. డిసెంబర్ 2వ తారీఖు యాప్ వచ్చిందన్న. అది డిసెంబర్ 2వ తారీఖు నవంబర్ 30 నాడు వీళ్ళు రైతు పండుగ అని పెట్టిరు.
అవును ఆ మహబూబ్ నగర్లో ఆ పండగలు రిలీజ్ చేసినట్టుగా చెక్కు చూపించారు మనందరికి. కరెక్ట్ అన్న, అది కరెక్ట్. అక్కడి నుంచి రిలీజ్ అయిన డబ్బులు ఈలడ దాకా. అందుకే మీకు ఏంటంటే టెన్షన్, అసలు వస్తే రావా 4 నెలలు ఎందుకు అవుతుంది మరి జనరల్గా. ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం చెప్పిందంటే వారం 10 రోజులు నెల రోజులు మ్యాక్స్ టు మ్యాక్స్, అది కాస్త 4 నెలలు అనే వరకు అంటే ఆగమవుతారు కదా. అరే వస్తాయా రావా, నిజమా కాదా. మళ్ళీ ఇంకోటి ఎవడు చెప్పడా, ఇప్పుడు పడ్డాయని ప్రభుత్వం చెప్తుంది, అధికారులేమో వస్తాయని చెప్తారు, నా అటువంటిడేమో వస్తాయట ఇంకా రాలేవట అని చెప్తాడు. మీకు టెన్షన్ అవుతుంది వస్తాయా రావా. ఆ టెన్షన్ తోనే మీకు నేను అడ్వర్టైజ్ ఇచ్చిన. కాకపోతే మీకు నేను ఆ PDF ఫైలు 6304481651 నెంబర్ కు ఆ PDF ఎవరైతే పేర్లు వచ్చినో ఆ పేర్లది PDF ఫైల్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ది నాగార్జున ఇంతకుముందు ఇదేది అది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుల మొత్తం లిస్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ లిస్ట్ మొత్తం తీసి మీకు పంపించిన. సరే నేను చెక్ చేస్తానే సైదన్న నేను చూస్తా వాట్సాప్లో. సో తప్పకుండా నీకు డబ్బులు వస్తాయి, వచ్చిన రోజు నాకు మెసేజ్ పెట్టు, మళ్ళీ నరేష్ అన్న డబ్బులు పడ్డాయి అన్న అని పెట్టు అంతే. అన్న సంతోషం వచ్చినా పక్కంతో పంచుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది హ్యాపీగా ఉంటది. పెరుగుతుంది. వచ్చినా పక్కలతో పంచుకున్నాం అనుకో ఆ బాధ ఏదో రకంగా పక్కతను బాధ తగ్గుతుంది అన్న, పంచుకుంటే బాధ తగ్గుతుంది, సంతోషం పెరుగుతుంది, అంతేనా. ఓకే అన్న సైదన్న, థ్యాంక్ యూ. ఓకే. అయితే ఇక్కడ కరెంటును కనుగొన్నది మాత్రం ఒక్క శాస్త్రవేత్త కాదు, కాంగ్రెస్ అంతకంటే కూడా కాదు. ఒకటి థాలెస్, రెండోది విలియం గిల్బర్ట్, మూడోది బెంజమిన్ ఫ్రాంక్లిన్, నాలుగోది అలెగ్జాండర్ వోల్టా, మైఖేల్ ఫెరడే, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్. నేను అందుకే ఒక్క పేరు చెప్పిన, బల్బును కనుగొన్నాడు ఆయన, DC కరెంటును కూడా కనుగొన్నాడు కాబట్టి సో ఆయన పనిచేసిండు. ఆ థామస్ అల్వా ఎడిసన్ లాగా ఇంకొక 6 కలిస్తే, ఇది ఒక్కడు కనుక్కున్నది కాదు, ఎలక్ట్రిసిటీ అనేది పూర్తిగా అభివృద్ధి చేస్తేనే ఆ స్థాయికి వచ్చింది. అది ఒకరొకరు కంటిన్యూగా చేస్తే థాలెస్, విలియం గిల్బర్ట్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, అలెగ్జాండర్ వోల్టా, మైఖేల్ ఫెరడే, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఈ 7 కలిస్తే ఇలా కరెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి మాత్రం మేమే కనుక్కున్నామని చెప్పిండు. మరి ఈ 7 పేర్లు గవేనేమో, మరి ఇప్పుడున్న మంత్రుల పేర్లు అవేనేమో నాకు తెలియదు. అలా అచ్చా, ఈ 7 కాంగ్రెస్ పార్టీ ఏమో కావచ్చు కదా. ఓకే, ఆహా అట్లనా. 4 నెలలు ఎందుకు అవుతుంది మరి జనరల్గా. ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం చెప్పిందంటే వారం 10 రోజులు నెల రోజులు మ్యాక్స్ టు మ్యాక్స్, అది కాస్త 4 నెలలు అనే వరకు అంటే ఆగమవుతారు కదా. అరే వస్తాయా రావా, నిజమా కాదా. మళ్ళీ ఇంకోటి ఎవడు చెప్పడా, ఇప్పుడు పడ్డాయని ప్రభుత్వం చెప్తుంది, అధికారులేమో వస్తాయని చెప్తారు, నా అటువంటిడేమో వస్తాయట ఇంకా రాలేవట అని చెప్తాడు. మీకు టెన్షన్ అవుతుంది వస్తాయా రావా. ఆ టెన్షన్ తోనే మీకు నేను అడ్వర్టైజ్ ఇచ్చిన. కాకపోతే మీకు నేను ఆ PDF ఫైలు 6304481651 నెంబర్ కు ఆ PDF ఎవరైతే పేర్లు వచ్చినో ఆ పేర్లది PDF ఫైల్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ది నాగార్జున ఇంతకుముందు ఇదేది అది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుల మొత్తం లిస్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ లిస్ట్ మొత్తం తీసి మీకు పంపించిన. సరే నేను చెక్ చేస్తానే సైదన్న నేను చూస్తా వాట్సాప్లో. సో తప్పకుండా నీకు డబ్బులు వస్తాయి, వచ్చిన రోజు నాకు మెసేజ్ పెట్టు, మళ్ళీ నరేష్ అన్న డబ్బులు పడ్డాయి అన్న అని పెట్టు అంతే. అన్న సంతోషం వచ్చినా